నా స్నేహితులందరికీ హాయ్. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. అలా 3 దగ్గరికి మడత పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే క్రాస్గా మనం వేసుకోవాలి. ఇలా పేపర్ని ఇలా అంటే మనం బ్లౌజ్ పీస్ ఇది కట్ చేసాక వస్తుంది కదా, దాన్ని ఇలా క్రాస్గా వేసుకొని ఇలా పెట్టుకొని వాటిపైన మనం ఇప్పుడు స్కేల్ పెట్టి గీత గీయాలి. ఒక చిన్న లైన్, చిన్నదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ గీసుకున్నాక వాటిపైన ఇప్పుడు మనం ఒక స్ట్రైట్ లైన్ మళ్ళీ గీసుకోవాలి. సేమ్ అవతల పక్క కూడా కనిపించట్లేదా? సరే కొంచెం తిప్పుతాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ గీయాల, కదుపుకోకూడదు. మళ్ళీ ఇలాగ ఈ షేప్ నుంచి ఇలాగ ఇది ఉంది కదా, ఇక్కడ మనం 5కి పెట్టి షేప్ లాంటిది పెట్టి ఇక్కడ 6 ఇంచుకి మార్క్ చేసి ఇలా షేప్ తీయాల. ఇదే ఫ్రంట్. ఇక్కడికి 1.5కి మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలాగ ఒక షేప్ తీయాలి. ఇది అంత ఈజీగా రాదు, కానీ షేప్ కావాలి. ఇలా ఒకటి, ఇలా ఒకటి, అంతే ఫ్రంట్ పార్ట్. అంతే. ఇది 5 తీసుకోవాలా. ఇక్కడ 1.5 తీసుకోవాలా. ఇక్కడ 3.5 తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా, అంతే. కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్లో బ్యాక్ పార్ట్ కంట కొంచెం లోతు తీసుకోవాలి. అప్పుడే శంఖ దగ్గర మీకు ఉగ్గులు లాంటివి కానీ ఏం రావు. మార్క్ చేసుకునే ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది న్యూస్ పేపర్ల మీదే ట్రై చేయాలా, లేదా ఇలా పేపర్స్ మీద మీకు అర్థం కావాలని చెప్పి వైట్ పేపర్స్ మీద నేను చూపిస్తాను. ఏ పేపర్ అయినా పర్లేదు. కటింగ్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో వీటిపైన నేర్చుకోవచ్చు, బ్లౌజ్ పీస్ పైన తప్ప. ఈ లోతులో మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ సైడ్. బ్లౌజెస్కి మనం కట్ చేసేటప్పుడు కూడా రివర్స్లోనే, అంటే
నీట్గా ఉండే ముక్కు పైన మార్క్ చేసుకోకూడదు. అయిపోయింది ఫ్రంట్. ఈజీ. మీకు అర్థం కావాలని చెప్పి బ్లౌజ్ పైన కూడా చూపిస్తాను. ఇలా క్రాస్గా వేసుకోవాలా, స్కేల్ పెట్టి గీసుకోవాలా. బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ తీస్తున్నాం. చాలా ఈజీ. ఫ్రంట్ పార్ట్ 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు చాలా లక్కీ. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, చాలా వరకు ఫ్రీగా నేర్పించేస్తాండ్రు. 3 మంత్స్ అని, 2 మంత్స్ అని, కోచింగ్ అని చాలా విధంగా నేర్పిస్తాండ్రు. అప్పట్లో ఎవరు నేర్పించే వాళ్ళే కాదు. నేర్చుకుందామని అనుకున్నా, నేర్పిస్తారని వెళ్తే చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. అంటే మీకు రాదు, నీకెందుకు, జాకెట్లు చేతి పని నేర్చుకో, నువ్వు జాకెట్లు కుట్టలేవు అనేసి. ఒక పిన్నికి కూడా అలానే అన్నారంట. వాళ్ళ ముందే ఆ పిన్ని నేర్చుకొని మాలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేశారు. ఆ పిన్ని చాలా బాగా నేర్పించారు. నాతో పాటు చాలామంది క్లాసెస్కి వచ్చారు. వాళ్ళలో ఒక అమ్మాయి మ్యారేజ్ కావడంతో మర్చిపోయింది. సో దానికోసం ఈ వీడియో. నన్ను క్షమించండి. నేను పేపర్ పైన కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఒక చిన్నది చెప్పడం మర్చిపోయాను. ఇలా 3.5 తీసుకునే దగ్గర మనం వంకిలా తీస్తున్నాం కదా షేపు, ఆ షేప్ దగ్గరికి 1 ఇంచి ఉండేలా చూసుకోవాలి. అదే చెప్పడం మర్చిపోయాను కటింగ్ పేపర్ మీద కటింగ్ చేసేటప్పుడు. అందుకే ఏ వీడియో అయినా ఫుల్గా చూడాలి అంటారు. ఫుల్గా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉంటుంది, వాళ్ళకి ఇది నేర్చుకోవాలని ఉంది అనే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. నేర్చుకోవాలి అనే ఉండేవాళ్ళు తప్పకుండా పేపర్ పైన నేర్చుకోండి. తరువాత బ్లౌజ్ పీస్ పైన నేర్చుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోండి. నాకు రాదు, నేను చెయ్యలేను అని అనుకోకుండా పోతే పోయింది కదా, పేపర్ మీద ట్రై చేద్దాం అనుకొని ట్రై చేయండి. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.